హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నా. ఈరోజు రెసిపీ ఏంటంటే షీర్ కుర్మా. ఇది చాలా ఈజీగా ఎలా చేసుకోవాలో చూపిస్తాను. వెల్కమ్ బ్యాక్ టు నాస్త్రీ కిచెన్స్. షీర్ కుర్మా అంటే ఫస్ట్ మెయిన్ కావాల్సింది డ్రై ఫ్రూట్స్. బిర్యానీలో ఎట్లా చికెన్ కావాలో మెయిన్ షీర్ కుర్మా అయినా పాయసమైనా మెయిన్ డ్రై ఫ్రూట్సే బాగుంటాయండి. చూడండి, డ్రై ఫ్రూట్స్ని చిన్నగా ఇట్లా పీసెస్లా కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత ప్యాన్ పెట్టుకొని దాంట్లో నెయ్యి వేసుకొని ఈ డ్రై ఫ్రూట్స్ని చిన్నగా లో టు మీడియంలో పెట్టుకొని లైట్ బ్రౌన్ కలర్ వచ్చేలాగా ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఇలా లైట్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత పక్కకు తీసుకొని తర్వాత సెవయాని వేసేసుకోవాలి. వేసుకొని దోరగా వేయించుకోవాలండి. చూడండి, ఇలా వేయించుకుంటే సరిపోయిద్ది. తర్వాత ఒక గిన్నెలో పాలు వేసుకోవాలి. సెవయాకు సరిపడా పాలు తీసుకొని పాలు పొంగిన తర్వాత ఈ వేగిపోయి ఉన్నాయి కదా సెవయ, దీంట్లో వేసేసుకోవాలి. ఈ షీర్ కుర్మా చాలా బాగుంటుంది. ఒకసారి ఈ వేలో ట్రై చేయండి. చాలా సింపుల్ అండి, ఎవరైనా ఈజీగా చేసుకోవచ్చు. చూడండి, ఇట్లా పాలల్లో కొంచెం ఉడికిన తర్వాత సెవయ ఇవి వేసుకోవాలండి. షుగర్ వేసుకోవాలి. షుగర్ కాకపోయినా ఇంకా మిల్క్ మేడ్ ఉంటుంది కదా, అది కూడా వేసుకోవచ్చు, బాగానే ఉంటుంది. వేసుకొని బాగా మిక్స్ అయ్యేలా కలుపుకోవాలండి. ఇదంతా బాగా మిక్స్ అయ్యేలా కలుపుకున్న తర్వాత కొంచెం యాలకులు వేసాను. తర్వాత డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసుకోవాలి. చూడండి, చాలా ఈజీగా 10 నిమిషాల్లో అయిపోయింది. ఈ రెసిపీ అనేది తప్పకుండా ట్రై చేయండి. రంజాన్ స్పెషల్ షీర్ కుర్మా చాలా ఈజీ వేలో చూపించాను. నచ్చితే మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.